హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హిమర్ట్. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనం చూసేసాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూడబోతున్నాము. ఇలా ఉంది కదా క్లాత్, ఇలా ఉన్న క్లాత్ని ఇదిగోండి ఇలా మన వైపుకి తిప్పేసుకోవాలన్నమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మీరు ట్రై చేయండి. ఎందుకనంటేనా ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు మెయిన్ పాయింట్స్ అర్థం కావండి. మళ్ళీ తిరిగి మీరు మిస్టేక్ చేసే అవకాశం ఉంది కాబట్టే చెప్తున్నాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా తీసుకొని వచ్చి చూడండి ఇటువైపు ఇక్కడ చంక దగ్గర అలాగే షోల్డర్ దగ్గర నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా రెండు వైపులా రెండు మూలలు ఇలా ఉండేలాగా చూసుకోవాలి. దీన్ని ఫుల్ క్రాస్గా నీట్గా వస్తుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు క్రాస్ కటింగ్ అంటేనే ఎలాస్టిక్ లాగా సాగి నీట్గా స్కిన్ మీద కూర్చోవడం అనమాట. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగనే ఫస్ట్ మొత్తంగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఫస్ట్ మొత్తం ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా డ్రా చేసుకోవడము. ఒక నెక్ దగ్గర తప్ప నెక్ దగ్గర చిన్న మార్క్ పెట్టుకోవాలి, నెక్ గ్యాప్ కోసం అండి. ఇదిగోండి ఇలాగా మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తుందని అనుకోవద్దండి. ఇలా బ్యాక్ పార్ట్ వెనక్కి తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటున్నాము 6.5. ఈ 6.5 ఇంచెస్ ఈ మిడిల్ అంటే చిన్న సైజ్ బ్లౌజులకి సరిపోతుంది. పై వైపున మనకి 2 ఇంచెస్ నెక్ గ్యాప్ ఉంది కదా, కింద వైపున ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ 6.5 నెక్ లెంత్ వచ్చేసి మీడియం సైజ్ వాళ్ళకి, పెద్ద సైజు వాళ్ళకి కూడా సరిపోతుంది. ఒకవేళ కింద డీప్ కావాలనుకునే వాళ్ళకు 7 వరకు పెట్టచ్చు. అంతకు మించి అయితే మన కిందికి నెక్ తీయకూడదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ, ఎందుకంటే నీట్గా వేసుకున్న తర్వాత రౌండ్ షేప్ కనిపిస్తుంది అనమాట నీట్గా. అదే మనం ఇందాక లైన్ డ్రా చేసుకున్నట్లుగా కట్ చేసుకుంటే వేసుకున్న తర్వాత ఒక వి షేప్లో లాగా వచ్చేస్తుంది. అలా రాకూడదు అంటే ఇలా 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఈ కరువు దగ్గర తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకుంటే మనం వేసుకున్న తర్వాత కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద వైపు కాదు, ఆర్మ్ దగ్గర ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఆర్మ్ కర్వ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఈ చంక లోతు అనేది మనం తీయాలి. ఈ 1/2 ఇంచ్ లోతు అనేది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుందండి. పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. ఇప్పుడు నెక్ ఆర్మ్ రౌండింగ్ అయిపోయింది కదా, కింది వైపున క్రాస్ బెల్ట్ కోసం ఇలా 2 ఇంచెస్ తీసుకొని మనము లైన్ డ్రా చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే 2 ఇంచెస్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గరికి ఒక 1 ఇంచ్ పైకి ఈ లైన్ దగ్గర నుంచి ఈ 2 ఇంచెస్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి అలాగే ఇటువైపున కుట్లల్లోకి మనం తీసుకునే చోట ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇక్కడ ఈ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ కిందకి. ఇప్పుడు ఈ మూడింటిని మనం కలుపుతూ లైన్ డ్రా చేయాలన్నమాట. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చెస్ట్ వెయిట్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇలాగ ఈ మూడింటిని కలిపి క్రాస్ బెల్ట్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 2.5 ఇంచ్ వరకు ఒక మార్క్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు పెద్ద డాట్కి వచ్చేస్తుంది అనమాట. ఈ రెండింటికి మిడిల్లో మళ్ళీ ఇంకొక మార్క్ వేసుకోవాలి. చూసారా, ఇట్లా ఈ రెండింటికి ఇలా మిడిల్ చేసి ఈ మిడిల్లో ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా మనం ఫస్ట్ మిడిల్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి కింద నుంచి 2.5 ఇంచ్ వరకు మనము మార్క్ చేసుకోవాలి. ఇది పెద్ద టక్స్ కోసము మనకి లెంత్ అన్నమాట. ఈ టక్స్ మెయిన్ అండి బ్లౌజ్లో. ఈ టక్స్ బాగా కుదిరింది అంటే మిగతా టక్స్ కూడా ఆటోమేటిక్గా కుదిరిపోతాయి, చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఈ ఉక్సుల పట్టి దగ్గర కూడా మిడిల్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఈ మిడిల్ దగ్గర మనము ఒక టక్స్ని పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా 2.5 ఇంచ్ వరకు మనం లెంత్ తీసుకోవాలి, టక్స్ లెంత్. అలాగే అటువైపు ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ చంక కరువు దగ్గర మనము ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి 3వ టక్స్. ఇప్పుడు ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా 4 టక్స్ కావాలి అంటే ఇదిగోండి ఇలా షేప్లో మనం ముందు ఇలా డ్రా చేసుకొని ఇక్కడికి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే నీట్గా బిగినర్స్ కోసం చెప్తున్నాను కదా, అందుకే పదే ఈ టిప్స్ అన్నీ చెప్తున్నానండి. ఇదిగోండి ఇలాగా మనకి ఎట్లా 4 పక్కల టక్స్ కావాలి అంటే ఈ షేప్. అదే 3 టక్స్లే కావాలి అంటేనా ఇదిగోండి ఈ షేప్, ట్రయాంగిల్ షేప్ ఇలా.
ఇలా అనమాట. 3 టక్స్‌లు కావాలి అంటే ఇలా ఒక ట్రయాంగిల్ షేప్‌లో వచ్చేలాగా మనం డ్రా చేయగలిగాము. టక్స్‌లకి మనం ప్లేస్ తీసుకోగలిగామంటే నీట్‌గా సెట్ అయిపోతుంది. రౌండ్ షేప్‌లో వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఈ స్టిచెస్‌లోకి ఇక్కడ ఒక 1 ఇంచ్ మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద టక్స్ కోసం ఎక్కువ క్లాత్ వెళ్ళిపోయింది కదా! మళ్ళీ ఉక్సులు పట్టి, దారాలు పట్టి కూడా ఎక్కువ గ్యాప్ వస్తుంది కదా! అలా రాకుండా ఉండడానికి ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చిన్న సైజ్ అయితే. పెద్ద సైజ్ అయితే 1.5 వరకు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా! ఇంక కట్ చేసుకోవడమే. ఇది 4గో టక్స్ వస్తే ఈ షేప్ అని చెప్పాను కదా! అదే ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. అలాగే ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ నేను ఎలా కట్ చేశాను, ఎంత ఈజీగా కట్ చేశాను, మళ్ళీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ క్రాస్ బెల్ట్ వస్తూ ఉంటుంది. ఎక్కువ బిగినర్స్కి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలా రాకుండా పర్ఫెక్ట్గా రావాలి క్రాస్ బెల్ట్ ఎలా అనేది ఇప్పుడు నేను మళ్ళీ మీకు చూపించబోతున్నాను. అస్సలు మిస్ కాకండి. అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, ఎక్కడ వీడియోని మిస్ చేయొద్దు అని. ఇలా మార్క్ వీలర్తో ఇలా మనం టక్స్లు వేసుకున్నామంటేనా అటువైపు కూడా సేమ్ పొజిషన్లోనే మనకి టక్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నాకైతే కనిపిస్తుందండి, వీడియోస్లో మీకు కనిపించకపోవచ్చు. అందుకే నేను మళ్ళీ ఇలా మార్క్ చేసి మీకు చూపిస్తున్నాను. 2 వైపులా టక్స్ ఒకటేలాగా వస్తాయన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలా ఇలా బ్యాక్కి ఫ్రంట్కి మనము ఒకేలాగా సెట్ అయ్యేలాగా క్రాస్ బెల్ట్ని కట్ చేసుకోవాలి కదా, అందుకు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడున్న పాయింట్ అనమాట. మామూలుగా మనం కింద 2 ఇంచెస్కి తీసుకున్నాం కదా క్రాస్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు, అదే 2 ఇంచెస్ని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఫస్ట్ 2 ఇంచెస్కి డ్రా చేసుకొని ఆ తర్వాత పై వైపున ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ 2.5 ఇంచ్ వరకు మనం ఇలాగా, అలాగే ఇక్కడ టోటల్ లెంత్ ఎంత ఉంది ఆ టక్స్ మనం వదిలేయాలన్నమాట. టక్స్ వదిలేసి టోటల్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకొని ఆ లెంత్ ప్రకారం మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఎంత వచ్చింది? 9 ఇంచెస్ వచ్చింది. ఇదిగోండి 9 ఇంచెస్కి పెడుతున్నాను. లెంత్ క్రాస్ బెల్ట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. ఇదిగోండి ఇలాగ. ఇక్కడ పై వైపుకి మనం ఎంత తీసుకున్నామో కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని 1.5 ఇంచ్కి మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటేనా పై వైపున ఒక 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది కదండి, అందుకు. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలి. అంతేనండి. ఇంత సింపుల్గా మీరు కట్ చేసుకుంటే ఎక్కువ రాదు, తక్కువ రాదు, కరెక్ట్గా వస్తుంది. ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పై వైపుకి మనం కట్ చేసుకున్నాం కదా కుట్లలోకి, ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా అండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ ఈ మిడిల్లో కూడా ఇదిగోండి ఇలా పెట్టుకున్నప్పుడు ఈ మిడిల్లో ఎంత 2.5 ఇంచ్ దగ్గర కూడా ఇలాగ 2.5 పెట్టుకొని మనం 1/2 ఇంచ్ కిందికి పెట్టుకున్నాం కదా, మనం 1/2 ఇంచ్ ఇక్కడ కిందికి పెట్టుకోవాల్సిన పని లేదనమాట. ఇదిగోండి ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను నీట్గా. ఇదిగోండి ఇలా వస్తుంది క్రాస్ బెల్ట్ షేప్. ఇక్కడ మనం స్టిచ్చెస్లోకి సపరేట్గా మార్జిన్ అక్కర్లేదు. ఎందుకు అని అంటేనా ఇక్కడ కూడా ఇంత మార్జిన్ వెళ్ళిపోతుంది, అలాగే ఇక్కడ కూడా ఇంత మార్జిన్ వెళ్ళిపోతుంది కుట్లలోకి. కాబట్టి కరెక్ట్గా క్రాస్ బెల్ట్ లెంత్ కూడా సరిపోతుంది. మనం కుట్టేటప్పుడు ఇంకా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నీట్గా సెట్ అయిపోతుందండి. ఇదిగోండి ఇలా క్రాస్ బెల్ట్ షేప్ మంచిగా వచ్చింది. ఇక్కడ నేను టక్స్ ఎందుకు వేశానంటే ఇది ఫ్రంట్ వైపుకి అని నాకు అర్థం కావడానికి, మీరు కూడా అలాగే చేయండి. ఇప్పుడు లెంత్ ఏంటి ఇంత ఉంది కదా ఎట్లా సరిపోతుందని డౌట్ రావచ్చు. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. టక్స్ పట్టిన తర్వాత మనం ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి కరెక్ట్గా మనకి కావాల్సినంత సైజు మనకి వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.